హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పురుషోత్తం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్. ఈరోజు మనం ఆదిశంకర్ల వారు శివానంద లహరి రచించినటువంటి పవిత్ర ప్రదేశానికి వెళ్తున్నాం రండి. ఈ ప్రదేశం శ్రీశైల క్షేత్రానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడే మనం పాలధార, పంచధార అనే పవిత్ర తీర్థస్థలాన్ని కూడా చూడవచ్చు. నేను కూడా ఇన్ని రోజులు తెల్లగా నీళ్లు ఉంటాయి కాబట్టి పాలధార అని, తీయగా ఉంటాయి కాబట్టి పంచదార అంటారని అనుకున్నానండి. కానీ నిజానికి పాలధార అంటే పరమశివుని లలాటం నుండి పడే ధార, అంటే జ్ఞానగంగ. పంచధార అంటే 5 ధారలు: బ్రహ్మధార, విష్ణుధార, రుద్రధార, చంద్రధార, దేవధార. ఇలా మెట్ల మీద నుంచి దిగుతూ వెళితే మనకు ఆ ప్రాంతం వస్తుంది. ఆ మెట్ల మీద అంతా కూడా అటవీ ఉత్పత్తులు మనకు లభిస్తున్నాయి, మీరు కూడా చూడవచ్చు. రేపు మళ్ళీ అటు పోవాలి. రేపు పోతాం, పోదాం అన్నీ పంచదార పాలుదార అయితే
ఒరే నాయన ఫోటో కోసం అవతలకు బాబా జారుతాయి. ఫోటో ఎక్కడన్నా వస్తుంది. అది పైనుంచి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసినటువంటి ఈ పవిత్ర స్థలం మనకు ఎంతో ప్రశాంతతని, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక శాంతి కోసం భక్తులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. మేము ఇటీవల హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా అన్నగారి కుమారుడు సాయిరాం, బాబా ఎట్లా ఇక్కడ దాకా వచ్చారు కదా, శ్రీశైల దర్శనం చేసుకొని వెళ్ళండి అన్నాడు. తర్వాత మా అమ్మ కుమారుడు అద్దంకి శ్రీనివాసరావు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చి చక్కగా శ్రీశైల దర్శనం చేయించాడండి. వారికి మా ప్రత్యేక ధన్యవాదములు. మా ఈ చిరు ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు. ధన్యవాదములతో మీ పురుషోత్తం సైనింగ్ ఆఫ్.